మేము యుద్ధానికి బయలుదేరుతున్నాం. మీ ఆరోగ్యం బాలేనందువల్ల స్వయంగా మేమే వీడ్కోలు చెప్పడానికి వచ్చాం. తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కుమారుడు వెంటే ఉంటాయి జలాల్. కానీ నా కోరిక ఏమిటంటే జోధా బేగం నీకు వీర తిలకం దిద్ది పంపించాలని. తిలకమా? అవును, ఇది వాళ్ల ఆనవాయితీ. తమ భర్త యుద్ధానికి వెళ్తున్నప్పుడు హిందూ రాణీలు తన భర్త విజయానికి ప్రార్థనలు చేస్తారు. తమరు కోరినట్లే చేస్తాం అమ్మీజాన్. జోధా బేగంని ఆవిడ నిర్బంధం నుంచి వెంటనే బయటకు తీసుకురండి. ఖుదా నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలి జలాల్. అలాగే న్యాయం చేయగల వివేకాన్ని కూడా నీకివ్వాలి. అసలు జలాల్ ఏం చేయదలిచాడో ఏమీ అర్థం కావటం లేదు. ఏదో మహారాణిగారు ఒక మాట అనేసరికి జోధా బేగంని ఈ విధంగా బయటికి రప్పించారేంటి? ఒక సామెత ఉంది అమ్మగారు, షహన్షా గారి మనసులో ఏముందో ఖుదా కూడా తెలియదంటారు. నాన్నగారు, మీరు అన్నయ్యలు అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడ యుద్ధంలో వారి కరవాలాలు తమకి కాబోయే భావం అయితే దాడి చేస్తాయి. సుజాన్పూర్ వాళ్లతోనే సుకన్య వివాహం నిశ్చయించారు కదా నాన్నగారు. కలుపుకోనున్న సంబంధం కోసం ముందే కలుపుకున్న సంబంధాన్ని వదులుకోకూడదు. సుకన్య మేలు కోసం మేము నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం కానివ్వమమ్మా. షహన్షా గారు గనక మా పుత్రులు యుద్ధానికి వెళ్లాలని అడిగితే మేం వాళ్ళని పంపించక తప్పదు. వారు నీకు భర్త గారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సదా నువ్వు దాన్ని అంగీకరించవలసి ఉంటుంది. ఎవరికైనా తలవంపులు ఎలా తేవాలో జలాల్ దగ్గరే నేర్చుకోవాలి. మాకు తెలిసినంత వరకు మీ ఆనవాయితీ ప్రకారం భర్త యుద్ధానికి వెళుతున్నప్పుడు భార్య వారి కరవాలానికి విజయ తిలకం దిద్దుతుందట. అలా తిలకం దిద్దుతూ భర్త కరవాలంతో శత్రువుల్ని చీల్చి చెండాడాలని ప్రార్థిస్తుందట. మేం మీకు గుర్తు చెయ్యాలా? మన వివాహం మీ ఆచార వ్యవహారాల ప్రకారమే జరిగిందని మర్చిపోయారా మీరు? ఇప్పుడు కూడా మీరు వాటిని పాటించాలని మేం కోరుకుంటున్నాం. మేము శత్రువుల తలలు నరకాలని మాకు మీరు వీర తిలకం దిద్ది పంపించాలి. ఆ శత్రువులు మీకు కాబోయే బంధుమిత్రులైనా తప్పదు. శత్రువన్నాక శత్రువే. ఏ శత్రువునైనా అణగదొక్కడం వీరుడి లక్షణం. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षः मंगलाय तनोहरि। చాలా వింత ఆనవాయితీ కదా హోషియార్. ఒక హైందవ భార్య చేత ఇతర హిందువుల తలలు నరికే కరవాలానికి తిలకం దిద్దే ఆచారం అనేది, పైగా హిందువులను ఎదిరించబోయేది సాక్షాత్తు జోధా బేగం హైందవ అన్నలే. షహన్షా గారికి విజయకాంక్షలు తెలియజేయండి.
ओम ब्रह्मा मुरारी ध्वांचारी भाव सत्य ओम మా విజయాన్ని కాంక్షించి ప్రార్థించరా మీరు? తమరికి విజయం సిద్ధించాలి. ఈ యుద్ధంలో తమరి సైన్యం విజయం సాధించి తిరిగి రావాలి. యుద్ధంలో విజయం సాధించాక మీరు మా సంతానాన్ని చంపినందుకు మిమ్మల్ని శిక్షిస్తాం జ్యోత. కానీ ప్రస్తుతం మీ ముఖంలో ఆవేదన చూసి మాకెంతో సంతృప్తిగా ఉంది. సేనాపతి, సైన్యాన్ని ముందుకు సాగమని ఆదేశించండి. నీకసలు నమ్మకం ఉందా తను తీసుకొచ్చిన వార్త మనకు ఉపయోగపడేదేనని? అందువల్లేగా నేను తమని ఇక్కడికి తీసుకొచ్చింది మహారాణి గారు. ఎక్కడున్నాడు తను? ఇంకొంచెం ముందుకి, భవనానికి ఆ పక్కన. ఖుదా దయ వల్ల తను తెచ్చిన ఈ వార్త నిజమైనదే అయ్యుండాలి. దాంతో నా గర్భంలోని శిశువుని చంపిన హంతకుడెవరో తెలిసిపోవాలి. అంతేకాదు హోషియార్, దాంతోపాటు నేను రాజమాతని కాకుండా ఆపిందెవరో కూడా తెలిసిపోతుంది. చెప్పు, నువ్వు తీసుకొచ్చిన సమాచారం ఏంటో నిర్భయంగా చెప్పు. ప్రస్తుతం నువ్వు మహారాణి గారి సమక్షంలో ఉన్నావు. ప్రణామాలు. నేను నైపుణ్యం గల కళాకారుణ్ణి. అలాగే ఎంతో విశిష్టమైన డబ్బాలు తయారు చేస్తాను. వాటిలో ఏ వస్తువు పెట్టినా అది చెడిపోదు. ఉదాహరణకి ఆమ్ల పదార్థం, అత్తరు, అలాగే విషం లాంటివి. తర్వాత హుజూర్, కొద్ది రోజుల కిందట ఒక ప్రత్యేకమైన డబ్బా కోసం నన్ను ఈ భవనానికి పిలిపించారు. అప్పుడు నేను ఎవరికైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడానికి అనుకున్నాను. నేను స్వయంగా నా చేతులతో ఎంతో కళాత్మకంగా ఆ డబ్బాను తయారు చేశాను. దాన్ని ఈ భవనం వెనుక ఒక వ్యక్తి చేతికిచ్చాను. అది బంగారు రంగులో ఉన్న చాలా అందమైన డబ్బా. అందుకు బదులు నాకు ఎన్నో మొహరీలు ఇచ్చాడు హుజూర్. నేను ఎంతో సంతోషించాను. నా నైపుణ్యం వాళ్లకు నచ్చిందేమో అనుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది భవనంలో తమరికి ఆ దుర్ఘటన జరిగిన సంగతి. ఒకవేళ నేను చేసిన ఆ డబ్బాని విషయం పెట్టడానికి వాడుకున్నారేమో నాకు అనిపించింది. నేను చాలా భయపడ్డాను. ఆ భయంతోనే మా గ్రామానికి పారిపోయాను. కానీ హుజూర్, అక్కడికి వెళ్ళాక కూడా నా అంతరాత్మ ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
వెంటనే ఈ నిజాన్ని మీకు తెలియజేయాలని నాకు అనిపించింది. అందుకనే ఈ నిజం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎవరడిగారు ఆ డబ్బా కావాలని? హుజూర్, ఆ వ్యక్తి మొహాన్ని ముసుగులో దాచుకున్నాడు. తన ఎత్తు, చేతుల రూపాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి ఆడదై ఉంటుందని అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు బాబు. ఆ వ్యక్తి చేతి వేళ్లను గుర్తు చేసుకో. ఆ వేళ్ళు ఎలా ఉన్నాయి, గొంతు ఎలా ఉంది, ఏదైనా సరే తనెవరో తెలుసుకోగల చిహ్నాలు. మన్నించండి హుజూర్, ఆ ముఖం పూర్తిగా ముసుగులో దాగుంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చేతులు చూస్తే ఆవిడ చిన్న వయసులోనే ఉన్న కన్నెపిల్లలా అనిపించింది. లేదు లేదు హుజూర్, ఆవిడ వయసు ఎక్కువైనా అయ్యుండొచ్చు. మన్నించండి హుజూర్, నేను వివరంగా చెప్పలేకపోతున్నాను. ఆ సమయంలో అదేదో కుట్ర అన్న ఆలోచన నాకు తట్టలేదు. అంతేకాకుండా నా ధ్యాసంతా నాకు రాబోయే మొహరిళ్ళ మీద ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి అలా చీకట్లో కలిసిపోయింది. ఒకవేళ నీకు ఆ డబ్బా చూపిస్తే నువ్వు దాన్ని గుర్తుపట్టగలుగుతావా? ఆహా హుజూర్, స్వయంగా నా చేతులతో చేశాను. తాగితే చాలు గుర్తుపడతాను. హోషియార్, ఇతనికి గతంలో ఎన్ని మొహరీలు అందాయో అన్ని మొహరీలు ఇచ్చేసాయి. వద్దు వద్దు, నాకు అవేం అక్కర్లేదు హుజూర్. నిజానికి నాకు ఎంతో బాధగా ఉంది. ఒకవేళ నేను చేసిన డబ్బా వల్లే తమకి ఈ విషయాన్ని... ఇది నీ ధైర్యానికి, నిజాయితీకి ఇస్తున్నాం. నువ్విలా వచ్చుండకపోతే మాకు అంత ముఖ్యమైన ఆధారం దొరుకుండేది కాదు. ఆ డబ్బా దొరికిన తర్వాతే మేము నిన్ను మళ్ళీ ఇక్కడికి పిలిపిస్తాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్తం హుజూర్. మహారాణి గారు, వాడి మాటలు మనం పూర్తిగా ఎలా నమ్మగలం? ఆధారాన్ని నమ్మినప్పుడేగా రుజువులు బయటపడతాయి హోషియార్. ఆ కళాకారుడి చేత ఒక ప్రత్యేకమైన డబ్బాని తయారు చేయటం, తర్వాత నాకు విషాన్ని ఇవ్వడం అన్నది కేవలం కాకతాళీయంగా జరిగింది కాదు. అలాగే ముసుగులో వెళ్లిన ఆ స్త్రీకి వీటితో తప్పకుండా సంబంధం ఉండే ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి స్త్రీ కూడా కాకపోవచ్చు కదా, మగవాడు కావచ్చు. ముసుగు వెనక ఒకవేళ తన ముఖాన్ని దాచుకుని ఉండవచ్చు. అది కూడా అయ్యుండొచ్చు. ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ముఖ్యంగా తెలిసిన సమాచారం ఏంటంటే ఆ డబ్బా ఇంకా భవనంలోనే ఎక్కడ ఉందన్న సంగతి. ఆ సంఘటన తర్వాత కాపలా మరింత కట్టుదిట్టం చేశాం. ఆ డబ్బాని భవనంలో నుంచి బయటకు తీసుకెళ్లడం అసాధ్యమైపోయింది. ఇప్పుడు మనం కనిపెట్టవలసిందేంటంటే ఆ డబ్బా ఇప్పుడు ఈ భవనంలో ఎవరి దగ్గరుందో తెలుసుకోవాలి. చివరిగా డబ్బా ఎవరి దగ్గర కనిపిస్తుందో వారే ఈ నేరానికి బాధ్యులు. షహీన్షా గారికి జయము జయము. జనాబ్ పీర్ మొహమ్మద్ గారు అలాగే మునీర్ ఖాన్ గారు తమని కలవడానికి వచ్చారు. వాళ్ళని రమ్మని చెప్పు. సలాం షహీన్షా. హుజూర్కింకా నిద్ర పట్టడం లేదా? లేదు, మేము యుద్ధ వ్యూహం గురించి ఆలోచిస్తున్నాం. అసలు సంగతి మీ అందరికీ తెలుసు. సుజాన్పూర్ రాజుగారు బందిపోటు దొంగలకి ఆశ్రయం ఇచ్చారు. అదే మూల కారణం. అందుకని వారు కూడా యుద్ధంలో పాల్గొని తప్పక పోరాడతారు. శిబిరానికి 4 వైపులా భద్రత కట్టుదిట్టం చేయండి. ఒకవేళ వారు ఈ రోజు రాత్రే మా మీద దాడికి ఉపక్రమించిన ఆశ్చర్యపడక్కర్లేదు. హుజూరు మాటలతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. రాత్రికి రాత్రే దాడి జరిగినా జరగొచ్చు. అయితే దయచేసి మన్నించండి, దాడి అటువైపు నుంచి కాకుండా మన సైనికుల వైపు నుంచి జరుగుతుంది. ఏమిటి నువ్వు అంటున్నది పీర్ మహమ్మద్? సైనికులు తిరుగుబాటు చేయము అంటున్నారా? లేదండి, తిరుగుబాటుదారుల్ని తమరే తమ వెంట తీసుకొచ్చారు. జోదా బేగం అన్నయ్యలు ఇక్కడికి రావడం
సరైంది కాదు. మీరే ఆలోచించి చూడండి. ఎవరైతే గట్టి భద్రత గల భవనం లోపలే షహీన్షా గారి సంతానంపై అలాంటి దాడి చేయగలిగారంటే వాళ్ళిప్పుడు ఇక్కడ షహీన్షా గారి మీద దాడి చేయరని ఎలా నమ్మగలం? నువ్వు ఏమంటున్నావో తెలిసే మాట్లాడుతున్నావా పీర్ మొహమ్మద్? తెలుసు హుజూర్, మా అందరికీ తెలుసు. జోదా బేగం గారి చెల్లెలకి వివాహం సుజాన్పూర్ యువరాజుతో నిశ్చయమైందని తెలుసు. అటువంటి స్థితిలో ఆవిడ అన్నయ్యలో మన తరపున ఎందుకు పోరాడతారు? ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హతమార్చడానికి పన్నాగం పన్నుతున్నారేమో? దయచేసి క్షమించండి హుజూర్. తమ నిర్ణయాన్ని తప్పుపట్టడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. జరుగుతుంది యుద్ధం. యుద్ధం అన్నాకేం జరిగినా జరగచ్చు. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. అందువల్ల ఈ రోజు రాత్రి ఆ నలుగురు మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడానికి మేము మిమ్మల్ని అనుమతి కోరుతున్నాం. కానివ్వండి. మొఘల్ సైన్యంలోని ఒక బృందాన్ని వాళ్ల శిబిరానికి వెలుపల మోహరించి ఉంచండి. వాళ్ళను చూసిన ఆ నలుగురు వాళ్ల భద్రత కోసమే వచ్చారనుకోవాలి. అయితే మన సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచండి. చిన్న అనుమానం కలిగినా కూడా వెంటనే మాకు తెలియజేయండి. చిత్తం హుజూర్. హుజూర్, తమకేం కాలేదుగా? మాకేం కాలేదు పీర్ మహమ్మద్. మనం అనుమానించినట్టుగానే ఆ సుజాన్పూర్ వాళ్ళు మా మీద దొంగదాడికి పాల్పడ్డారు. హుజూర్, మా ఉద్దేశంలో ఆమేరు యువరాజులు శత్రువులతో చేతులు కలిపినట్టున్నారు. లేదంటే ఈ శిబిరం తమరదేనని వాళ్ళకెలా తెలుస్తుంది? ఆ సంగతి మేము తర్వాత నిర్ణయిస్తాం పీర్ మహమ్మద్. అంతకంటే ముందు ఈ దాడిని మనం ఎలాగైనా తిప్పికొట్టాలి. అలాగే హుజూర్. శత్రు సైన్యం చుట్టుముడుతోంది. మనం సిద్ధంగా లేని వేళలో దాడికి దిగారు. తప్పించుకునే ప్రయత్నం నిష్ప్రయోజనం జలాలుద్దీన్. నీ అంతట నువ్వుగానే లొంగిపోతే చాలా మంచిది. మేమింతవరకు మా శిరస్సును ఎవరి ముందు వంచలేదు, ఇకపై కూడా వంచబోము. జై భవానీ మాత. జై భవానీ మాత.